భగవాన్ శ్రీకృష్ణుని మనం ప్రార్థన చేద్దాం. కృష్ణాయ గారు వేదికపై రావాల్సిందిగా కోరుతున్నారు. హిందూ రక్షా మంచు మురళీ శర్మ గారిని కూడా వేదికపై ఆహ్వానిస్తున్నాం. వేదికపై ఆహ్వానిస్తున్నాను. దీప ప్రజలున్న కార్యక్రమం చేయవలసిందిగా వారిని కోరుతున్నాను. తమోసోమ జ్యోతిర్గమయ అంటే అజ్ఞానం అనే అంధకారాన్ని దూరం చేసి జ్ఞానం అనే వెలుగుని జ్యోతి అందిస్తుంది. ఈనాటి కార్యక్రమం నూనె దీపం వెలిగించి ప్రారంభిస్తున్నాము. నూనె దీపము కార్యములకు వేగమును కలిగిస్తుంది. అందుకే మన కార్యం మరింత వేగవంతం కావాలని జ్యోతి ప్రజ్వలన చేస్తున్నాము. జ్యోతి ప్రజ్వలన ద్వారా వాతావరణం కూడా సాత్వికమైన ఉత్సాహంతో నిండిపోవడం జరిగింది. ఇప్పుడు వచ్చిన శ్రీ శ్రీ లింగేశ్వర గుట్ట ఆశ్రమ వ్యవస్థాపకులు మల్లారం స్వామి గారికి స్వాగతం. పిట్ట కృష్ణమారాజు గారు వారి ఆశీర్వాద వచనాలు చెప్పవలసిందిగా భక్తులకు సత్కారం కార్యక్రమం ఉంది కాబట్టి ఇష్ట శ్రీనివాస్ రెడ్డిపల్లి గారు వేదికపైకి రావాలి. వారు మల్లారం ఆశ్రమం లింగేశ్వర గుట్ట వ్యవస్థాపకులైన స్వామి గారికి వాల్మీకి దీపక్ గారు యొక్క లక్ష్యాలు మరియు హిందూ హృదయ సామ్రాట్ మన బాలాసాహెబ్ ఠాకరే గారి లక్ష్యాలు ఏకైక ఉద్దేశం హిందూ దేశ నిర్మాణం. అలాంటి లక్ష్య సాధనలో రెండు జత కలిసి ఈనాడు కాశ్మీర్ సంబంధించి స్వతంత్ర కాశ్మీర్ మనకు కావాలనే ఉద్యమ నినాదంతో ఈనాడు దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలలో ఉద్యమ రూపంలో చేపడుతుంది. అందరికీ తెలుసు కాశ్మీర్లో ఉన్న సమస్య ఏంటి అని. కానీ హిందువులకు బాధ కలిగినాడు ఈనాటి మీడియా కానీ ఆ గతంలో ఉన్న ప్రభుత్వాలు కానీ ఈనాడు కూడా ముందుండి పోరాడలేదు. దాదాపు 25 సంవత్సరాల క్రితం కాశ్మీర్లో ఉన్న 5 లక్షల మంది దాదాపు హిందువులను తరిమి కొట్టబడి అక్కడ ఉన్న వారిని ఊచకొట్టకపోయడం జరిగింది. కానీ ఈనాడు కూడా తరిమి కొట్టడం జరుగుతుంది. పోలీసులు ధ్యానం వచ్చినా ఎక్కడ వచ్చినా కానీ వాళ్ళ మీదకి ఎదురుదాడి చేస్తున్నారు. మరి ఇలాంటి ధైర్యం వాళ్ళకి ఎవరు కోరిపోస్తున్నారు? ఇలాంటి ధైర్యం వాళ్ళకి ఇంత ధైర్యం ఎక్కడి నుండి వచ్చిందనేది మనం కూలంకషంగా ఒకసారి ప్రశ్నిస్తే అందరికీ తెలిసిన విషయం. నాకు ఒక 2 నిమిషాల్లో మీకు సమగ్రంగా చెప్పదలుచుకున్నాను.
వాస్తవానికి హిందూ మతము అనేది ఒక మతము కాదు, ఇది హిందూ ధర్మం. ఇది ప్రపంచంలో మహోన్నతమైన ఒక ఉత్కృష్టమైన జీవన విధానం అని మన అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు చెప్పబడింది. అలాంటి ఉన్నతమైన జీవన విలువలు కలిగిన ఒక జీవన విధానాన్ని మతంగా ఈనాడు పరిగణించి గత రాజకీయ పాలకులు తప్పుడు చరిత్రను, తప్పుడు విధానాలని చిన్ననాటి నుండే వాళ్ళకి ఉప్పు పాలతో దూరిపోయడం జరిగింది. ఈనాటి డిగ్రీలు పీజీలు చదువుతున్న విద్యార్థులకు సైతం ఏంటి అంటే అన్ని మతములు ఒకటే, అందరు మనుషులు ఒకటే అనే నినాదాన్ని మనకు నూరిపోశారు. అయ్యో హిందూ ధర్మము ఇది మతము కాదు, మనకు ఎలాంటి కాంక్ష లేదు, ఎవరి మీద ద్వేషం లేదు, ఎవరి మీద కక్షలు లేవు, మనకు ఒక రాజ్యం కావాలి, ఒక విస్తారంగా ఉండాలనే కాంక్ష లేదు. అలాంటప్పుడు ఇది మతం ఎలా అవుతుంది? ఇది ఒక ధర్మము, ఒక సత్యము, ఒక నిజము, ఒక భగవంతుడు సృష్టించిన ఒక జీవన విధానం అని తెలియజెప్పే సిలబస్ కానీ ఆ మూలాలు మనం సరిగ్గా లేకపోవడం వల్ల మనం అర్థం చేసుకోవడంలో గతంలో మన రాజ్యాన్ని కోల్పోయినట్టుగా ఈనాడు దేశాన్ని కోల్పోవస్తుంది. ఇలాంటి ఉగ్రవాదాన్ని మనము ఎదుర్కోవాల్సిన సమయం ఆసన్నమైంది. దేశానికి ఆపద వచ్చినప్పుడు శివసేన అధినాయకులు వ్యవస్థాపకులు బాలాసాహెబ్ ఠాక్రే గారు ఇంతకుముందు నినాదించారు, ఈ దేశంలో అమర్నాథ్ యాత్రికులని నిరోధించినప్పుడు బిడ్డలారా మరి హజ్ యాత్రకు పోతారు, ముంబై నుండి ఎలా పోతారో నేను చూసుకుంటానని చెప్పేసి ఒక్క మాట మాట్లాడినంతనే ఆ రోజు దేశంలో సక్రమంగా జరిగింది. అలాంటి వీరులు కావాలి, ఛత్రపతి లాంటి మహానుభావులు కావాలి. ఈనాడు మనము మాటల్లో కాక చేతని మన యొక్క కార్యాచరణని ప్రారంభిస్తామని చెప్పేసి విన్నవిస్తూ సవినయంగా సెలవు తీసుకుంటున్నాం. అందరి మీద ఉండాలని మనసారా కోరుకుంటూ అందరికీ ఓం నమః శివాయ. హిందూ ధర్మము ఇది సనాతనం నుంచి వచ్చినటువంటి ఋషి సాంప్రదాయం నుంచి వస్తున్నటువంటిది. ఈ ఋషి సాంప్రదాయం నుంచి వచ్చినటువంటి ఛత్రపతి శివాజీ మహారాజ్ కూడా ఒక గురువు నుంచి తీసుకున్నటువంటి స్వభావం ఎట్లయితే ఉందో, మన ధర్మం పట్ల మనకు ఉండేటువంటి అభిమానం, మనం ధర్మం పట్ల ఉండేటువంటి మనకు ధైర్యము అందరికీ కూడా యువతుల్లో కూడా ఈరోజు మేలుకొని ఆ యువశక్తిని ముందుకు తీసుకెళ్తూ ప్రతి ఒక్కరు కూడా ఒక శివాజీ మహారాజ్ స్ఫూర్తి తీసుకొని ఇంకా ముందుకెళ్తా ఉంటే మన ధర్మం పట్ల మనకు ఉన్నటువంటి ఆసక్తి కలిగిన వారిని చెప్పచ్చు. అందరికీ नामक अंग्रेजी साप्ताहिक के उपसंपादक के रूप में सक्रिय है. उदय इंडिया इंग्लिश पत्रिक वाరు ఉపసంపాదకులుగా ఉన్నారు. వారిని మా విషయాలు చెప్పాల్సిందిగా వారిని కోరుతున్నాను. कुछ दिन पहले ही जैसे आप लोगों को मालूम होगा वहाँ बहुत बड़ी रथ यात्रा होती है, भगवान जगन्नाथ। अब की बार भी रथ यात्रा हुई, लाखों की तादाद में वहाँ लोग पहुंचे। रथ यात्रा के पहले वहाँ के जो पुलिस कमिश्नर थे, जो होम मिनिस्टर थे, उन्होंने ऐलान किया कि एक बहुत बड़ा सिक्योरिटी रिस्क है, कुछ आतंकवादी घुस आए हैं और कोई ना कोई ऐसा कांड करेंगे। ये तकरीबन हर साल होता है, इस साल भी हुआ, पर उसके बावजूद 10 लाख की संख्या में लोग वहां उपस्थित थे और तीनों भगवानों का रथ उन्होंने खींच के जहां उनको लेके जाना था, जब वापसी में भी किया, बहुत शांति से हुआ। मेरा ये गांव हो, उड़ीसा हो, कर्नाटक हो, तमिलनाडु हो, तेलंगाना और आंध्र प्रदेश हो, हर जगह खतरा है। काले बादल जो है वो मंडरा रहे हैं। बहुत अच्छा इनिशिएटिव आज मुरारी जी का यहाँ पर है
जो हम कश्मीर का मुद्दा आज तेलंगाना में लेके आए हैं। भाइयों, हम देश भर में मुरली भाई हमारे हैं, भारत रक्षा मंच के काम पे हम देश भर पूरे जो है घूमते हैं। हर जगह हम लोगों को मिलते हैं, कभी मणिपुर जाते हैं, कभी अरुणाचल प्रदेश जाते हैं। जहाँ भी जाते हैं लोग ये कहते हैं, असम के लोग कहते हैं कि हमारी समस्या हमारी ही है, बाकी देश इस पर ध्यान नहीं देता। जब कश्मीर जाते हैं, मैं तो ये नहीं कहूँगा कि हमारे पनून कश्मीर के भाई ये कहते हैं, पर मन में एक ये शंका रहती है कि कश्मीर का क्या हो रहा है, वो तो इतनी दूर है तेलंगाना से, कुछ हो रहा होगा, पेपर में पढ़ते हैं, कभी कभी कुछ होता है, न्यूज में देखते हैं। हमें पता है कर्नाटका में क्या संकट है, केरल में क्या होता है, तमिलनाडु में क्या क्या हो रहा है, उनको मंजूर नहीं था। मैंने खुद देखा है 82 साल के स्वामी को 17 गोलियां AK-47 से मारने के बाद भी कुल्हाड़ी से उनके हाथ पैर काटे, उसमें भी उनको शांति नहीं मिली। उसके बाद उड़ीसा में क्या हुआ था आप लोग को मालूम है, देश भर में वो हुआ था। आज कश्मीर में जो हो रहा है, कश्मीर जो इंडिया का, जो हमारे भारत का, हिंदुस्तान का मुकुट है, अगर देखा जाए बहुत सारे विश्व में कश्मीर के लिए ही भारत जाना जाता है। सबसे पुरानी सभ्यता है अगर हमारी देखा जाए। वहां एक चीज थी जिसको बोलते थे कश्मीरियत, बहुत सालों से है, लोग उसे पहचानते थे। खाली वो नहीं, जिन जिन ने वहां कब्जा किया, वो मुगलों ने किया, अफगानों ने किया, जो भी किया, एक चीज थी कश्मीरियत जो यूनिक वहां पर थी, उसी जगह मिलती थी। वो कश्मीरियत तो खत्म हो गई, इंसानियत भी वहां खत्म हो गई। हम कहते हैं हमारा देश एक डेमोक्रेटिक देश है जहां जमहूरियत है, वहां पर जमहूरियत भी नहीं है। आज के देश में, आज के अगर समय में कुछ है तो सिर्फ हवानियत है जिसको कहते हैं, और कुछ नहीं। रोज हम सुनते हैं, रोज हमको ऐसे वाक्य मिलते हैं, आज ये हुआ, आज वहाँ पत्थर फेंके गए, आज इतने हमारे जवान मरे, आज वहाँ कोई मर गया, तो वहाँ फ्लैग डे हमने पाकिस्तान में सेलिब्रेट किया। कश्मीर में जो हो रहा है, जय श्री राम। भाइयों, मंच पे आसीन संतगण, सारे मानव, मंच पे आसीन मेरे सारे भाई और बहन जो यहाँ पे आज उपस्थित हैं, मैं आप सबको नमन करता हूँ। भगवान श्री कृष्ण के चरणों में मैं वंदन करता हूँ। आज हम लोग सब यहाँ पे जो एकत्रित हुए हैं, वो एक बहुत ही महत्वपूर्ण इशू को लेकर एकत्रित हुए हैं, ज्वाइंट हुए हैं, साथ आए हैं, और इस मुद्दे पे हमें चर्चा करनी है कि आज जो कश्मीर के हालात हैं, इसमें हम और आप उस हालात को मिलकर कैसे सुधार सकते हैं। ज़्यादा आपका समय न लेके कश्मीर में आज जो विष्णु शंकर जैन ने नहीं किया, ये अपमान का घूट सारे हिंदू भाइयों ने, सारे हिंदू बहनों ने कश्मीर में हर दिन किया है। हिंदू भाइयों का, हिंदू बहनों का वहाँ पर खून बहाया गया है, कत्लेआम हुआ है, रेप हुआ है, मैसेकर हुआ है, और जितना कुछ मैं कहूँ वो कम है, वो सब आप जानते हैं। आज सवाल ये उठता है हम आपके सामने कि हम लोग के साथ जो अत्याचार हुआ है उसके लिए हम क्या करें, कैसे अपनी लॉस्ट टेरिटरी को, कैसे अपनी खोई हुई जमीन को वापस ले, और कैसे कश्मीर और जम्मू के ऊपर अपना बरादस्त और वर्चस्व कायम करें संविधान के मुताबिक। आज जो धारा 370 कश्मीर में लागू है, मैं ये कहना चाहूँगा धारा 370 कश्मीर में ही नहीं लागू है, धारा 370 हिंदुस्तान के जनमत संग्रह कराए गए। मैं कहता हूँ जनमत संग्रह आज तेलंगाना की धरती से शुरू करते हैं। जनमत संग्रह पूरा हिंदुस्तान करेगा कि कश्मीर क्या उनके पास रहेगा कि हमारे पास रहेगा, और देखते हैं कौन जीतता है। जनमत संग्रह तेलंगाना की धरती से TN मुरारी गारू की आशीर्वाद से, संतगण के आशीर्वाद से आज यहाँ पे शुरू होगा। और मैं चाहता हूँ आप सब हाथ उठा के बताइए, कश्मीर किसके साथ रहना चाहिए, कश्मीर किसके साथ रहना चाहिए। आज हमारे साथ कश्मीर में जो अत्याचार हुआ है, जो अन्याय हुआ है,
पर जो हिंदू भाइयों का, हिंदू बहनों का कत्लेआम हुआ है, आज हम सबको सौगंध है कि संविधान के अंदर रह के संविधान की मर्यादा को पालन करते हुए अपने कश्मीर को वापस लेना है, अपने हिंदू भाइयों और बहनों का जो खून बहा है उसको उसका बदला लेना है। और इसीलिए आज हम सब लोग आपके बीच में आए हैं और आपका साथ चाहते हैं। आज कश्मीर में हमारे जवानों ने खून बहाया। 1947 की वॉर में रिलीज हुई थी, हैदर फिल्म रिलीज हुई थी। वहां पे हमारे मार्तंड मंदिर में लोगों ने जूते पहन के मंदिर के अंदर डांस किया, स्ट्रीट डांस किया, शैतानी डांस किया और हम सब देखते रहे। वो पिक्चर चली, हमने एक लीगल बैटल लड़ी, एक लीगल लड़ाई लड़ी हैदर पिक्चर के खिलाफ जो अभी भी जारी है। पर आज मैं आपसे पूछना चाहता हूँ, क्या आज हम और आप अगर यूनाइटेड होते, एकजुट होते, तो क्या हैदर जैसी पिक्चर हिंदुस्तान में बन सकती थी? आज ऐसी पिक्चर, हैदर जैसी पिक्चर हिंदुस्तान में बनी और चली इसलिए क्योंकि हम और आप बटे हुए। तो आज हम सब यहाँ पे सारे संतगण के आशीर्वाद से हम सब आपके सामने इसलिए आए कि हम एकजुट हो जाए और अपने कश्मीर को पन्नून कश्मीर के द्वारा पीएम मुरारी बाबू के द्वारा रमेश शिंदे जी के नेतृत्व में वापस ले। और इसलिए आज हम आपके सब बीच में आए हैं और इसलिए मैं एक बार फिर से आप सबसे हाथ जोड़ के निवेदन करूंगा कि साथ आए 19 जनवरी 2017 को कश्मीर में भगवा झंडा फहरा के रहेंगे। जय श्री राम। అదేవిధంగా ఇప్పుడు భారత రక్షా మంత్రి జాతీయ आज के मंच के अध्यक्ष महोदय, सर्वप्रथम शिवाजी महाराज के कमल चरणों में श्रद्धांजलि पुष्प अर्पित करता हूँ एवं यहाँ उपस्थित हमारे गुरु सन्यासी जी, उनके चरणों में दंडवत प्रणाम करता हूँ और मंच पर उपस्थित सभी मेरे बड़े भाई मार्गदर्शक एवं नीचे बैठे मेरे साथ कंधे से कंधा मिलाकर आगे की योजना में, लड़ाई को आगे बढ़ाने में साथ देने के लिए संकल्प किए हुए संग्राम की मशाल वाहक निजामाबाद की धरती पर यहाँ उपस्थित मेरे योद्धा भाइयों, आज की बैठक भाइयों को भी कहूंगा, उनको भी घुसने के लिए वहां परमिशन चाहिए, पुलिस को भी घुसने के लिए वहां पूछना पड़ता है कि मैं कैसे जाऊं। ये परिस्थिति भारतवर्ष में हजारों कश्मीर, मेरा एक आर्मी का दोस्त, कल हम लोग साथ बैठे थे, उसने बहुत अच्छी बात कही कि हमें कहा गया था पहले, आज से 50 साल से क्या हो रहा था कि वो जो आतंकवादी आता है उस पर गोली मत चलाना, उसे पकड़ करके लेके आना। क्या वो बकरी का बच्चा है जो AK-47 लेके हमको मारने आ रहा है, उसको हम बकरी के बच्चे की तरह पकड़ कर लाकर बांध के दे दें और हम खाली हाथ, हमारे आदमी का खून बहता है और उन्हें बकरी के बच्चे की तरह पकड़ने का आदेश मिलता है। इससे प्रश्न है अभी जैसा अनिल भाई ने कहा कि कुछ ऑर्डर मिला है, अगर इस तरह के ऑर्डर मिले तो आर्मी को ज्यादा समय नहीं मिलेगा। आपके हैदराबाद के किसी नेता ने कहा था 15 मिनट के लिए पुलिस हटा दो, मैं बोल रहा हूँ 15 मिनट समय नहीं चाहिए।
पैदा करेंगे तो वो कानून सबके लिए लागू होना चाहिए। अच्छा ठीक है, नहीं इसको भी नहीं करेंगे क्योंकि आपका अलग धर्म है, हम उस धर्म का सम्मान करते हैं। आप भैया 2 बच्चे कर सकते हैं, वो भी मानेंगे, लेकिन तब आप इस्लाम का अगर धर्म मानकर अगर ये कानून को लागू करने का करते हैं तो आपको एक कानून और मानना होगा, तब भी आप हिंदू के आईपीसी को मत मानिए। आप बोलिए अगर चोरी करेंगे तो हाथ काट दिए जाएंगे, इसको मानने लगेंगे नहीं, हम हिंदुस्तान का कानून आईपीसी मानेंगे, वो अच्छा है, मेरा हाथ कट जाएगा। क्योंकि जितने लोग हैं आतंकवादियां सबका हाथ कट जाएगा। यहाँ जितने लोग कर रहे हैं सब जानते हैं क्या हालत होगा, तो माना उस समय गर्दन कट जाएगी, वो कानून नहीं मानेंगे। सिर्फ मानेंगे तो ये शादी करने वाला कानून हम मानेंगे, हिंदू लड़की को भगाने वाला कानून हम मानेंगे। तो ये एक तरह से षड्यंत्र है, न सेक्युलरिज्म की बात है, न इस देश में सेक्युलर होने से भैया सिर्फ घंटी बंद नहीं होती। और मैं तो ये कहूँगा अब समय आ गया है और सत्यमेव जयते को मैं नहीं मानता। एक बात कर रहा हूँ, गांधी जी राष्ट्रपिता जरूर आप लोग कहते होंगे, मैं नहीं मानता, क्योंकि भारत का जन्म हुआ था दिखा गया था, उस टाइम गांधी नहीं थे। गांधी जी राष्ट्र के अच्छे संतान थे जिन्होंने देश को स्वाधीन किया। मैं अच्छा संतान बोल सकता हूँ, गांधी जी को राष्ट्रपिता नहीं मानता। सत्यमेव जयते, इसका अर्थ कि अगर गाय काटी कोई ज्यादा भैया उभर गया सत्य बोलना है, अरे इंडिया में कहां पर न्यूक्लियर विस्फोटन का फैक्ट्री है वहां पर है जो सत्य बोलना है, ऐसा नहीं। हमारे देवी देवता सिर्फ सत्यमेव जयते और अहिंसा नहीं सिखाए, उन्होंने सिखाया शस्त्रमेव जयते। हमारे देवी देवता शस्त्र पकड़ते हैं, शस्त्र पकड़ते हैं। और अहिंसा एक काल में पकड़ खाकर दूसरा काल टिकाना अहिंसा नहीं है, अहिंसा का प्रवर्तक है। अगर उसको उसी टाइम एक फाइट देते तो वो अहिंसा नहीं करता, लेकिन हम पकड़ खाकर तो क्या करो, अहिंसा। भैया मैं बहुत ज्यादा नहीं बोलता, बस 19 जनवरी याद रखिए, आप प्रमुख कश्मीर के लिए साथ दीजिए, क्योंकि यहाँ भी कश्मीर बनने वाला उस समय भी हम आएंगे, सभी राज्य के लोग आपके साथ आएंगे और आपके साथ बजाएंगे, हमें भी कश्मीर के लिए अच्छा यहाँ पे अच्छा लगता है, लेकिन अब क्या करूँ, सबके सामने रहूँ, सबको देखूँ तो मुझे बहुत अच्छा लगता है, क्योंकि आप सबकी माता मेरी माता एक ही माता है, भारत माता। जब पिछड़े हुए परिवार से जब मिलता हूँ, बाकी बहुत सारे हैं लेकिन यहाँ पे तो सारा परिवार के मैक्सिमम लोग आए हैं, तो और अच्छा लगता है, इतना बड़ा परिवार। और मैं यहाँ का नहीं, यहाँ का हूँ, ये बता रहा हूँ, सबसे पहले यहाँ का हूँ और अब यहीं से होने वाला है। यहाँ पे जितने हैं ये सभी लोग आपको रास्ता बताएंगे और काम तो यहीं से होने वाला है। आप सभी चाहे कश्मीर का मुद्दा हो, गौ रक्षा का मुद्दा हो, राम मंदिर का मुद्दा हो, काम तो आप लोगों को करना है। ये बता हमारा काम है, हम आ रहे हैं, बोल रहे हैं, जा रहे हैं, आपके पास आएंगे, फिर आसाम जाएंगे, केरला जाएंगे, पूरी दुनिया घूमेंगे, हमारा काम हम कर रहे हैं। अगर हमारे जगह पे आप गलत है तो कोई भी उठ के बता सकता है कि गुरु जी आप गलत है, आप जागृति का काम नहीं कर रहे। कोई भी है बोल दीजिए, मैं सुधार दूंगा। हो सकती है मुझसे भी गलती, इनमें से किसी भी दिग्गज से भी गलती हो सकती है, और इन दिग्गजों के दिग्गज आप लोगों से भी कई गलतियां होती है, ठीक है। तो अभी यहाँ पे हम लोग आए हैं कश्मीर के बारे में बात करने के लिए। कश्मीर आज हमारी ये हालत में बता रहा हूँ, कश्मीर की जो हालत है, जैसा कि अभी यहाँ पर भाई साहब ने बताया था कि पूरे भारत में 370 टैरिफ को लग चुकी है, यहाँ पे एक भाई साहब ने बताया, तो ठीक उसी प्रकार हालत है हमारी। आज आज़ादी से पहले जब ब्रिटिश वाले आए थे, उससे पहले भारत के हर घर में हथियार हुआ करते थे, तलवारें हुआ करती थी, शस्त्र हुआ करते थे। हम सभी शस्त्रों की पूजा भारत माता के साथ, देवी देवताओं के साथ करते थे। लेकिन ब्रिटिश वाले आए, उन्होंने क्या किया कि नहीं, मतलब वहाँ पे उस समय क्रांतिकारी कहाँ उठ जाएंगे और कहाँ तलवार ले लेंगे और ब्रिटिश वालों के पीछे जाएंगे, ये कानूनन इसे मतलब काट दिया गया। और भारत में ये नियम बनाया कि किसी के घर में कोई भी आयुध नहीं रहे। लेकिन एक की काफी मात्रा में
क्रिश्चियन में कन्वर्ट कर दे रही है हिंदुओं को, और काफी मात्रा में वहाँ पे भी कुछ ऐसा ही हो रहा है, वहाँ पे भी हिंदुओं की स्थिति ठीक नहीं है। मैं परसों आसाम में जाके आया, फिर बीच में केरला में भी जाके आया, तो मैंने नॉर्थ ईस्ट साउथ फिर हर जगह देखा, तो चारों तरफ से, चलिए चारों तरफ छोड़ दीजिए, अगर देश के बीचों बीच भी देखा जाएगा तो उत्तर भारत में यूपी के चारों ओर देखिए, कैरान की स्थिति तो आप सभी को पता ही होगी, कैरान की हाल ही में हुई स्थिति, दक्षिण भारत में हैदराबाद की स्थिति देखिए, दिखने में तो सब शांत दिख ही रहा है, लेकिन जो इंटरनली हिंदू जो कमजोर बन रहा है उसके लिए आप लोग क्या सोच रहे हैं? यहाँ पे तो हम लोग इसके लिए है कि हम लोग सदस्य के मैदान में हम रैंक शो तो नहीं कर रहे, हम लोग मॉडल तो नहीं है, नहीं आप लोग मॉडलिंग का शो देखने के लिए एक देश के लिए गंभीर समस्या है, इस देश की गंभीर समस्या के लिए हम लोग यहाँ पे विचार विमर्श करने के लिए आए हैं। यहाँ पे क्या बोलते विष्णु शंकर जी जो सुप्रीम कोर्ट के एडवोकेट है, उन्होंने भी बताया कि उनके पिताजी के साथ 1990 में क्या हुआ था। यहाँ पे मुरारी मनोहर जी ने अभी हाल ही में आपको बहुत सारी चीजें बताई, तो इन सभी चीजों में कॉमन चीज क्या है? इन सभी चीजों में कॉमन चीज क्या है कि देश के चारों ओर जो है भयंकर हरे और सफेद बादल ऐसे छा रहे हैं जिससे भारत देश का नक्शा खराब हो रहा है। हम लोग अफगानिस्तान खो दिए, पाकिस्तान खो दिए, तिब्बत भी हमारा था, पूरा भारत देश में जो एक्चुअल अखंड भारत देश में आज सिर्फ 40% भारत देश हमारे पास है, और उसमें भी आज जो चारों तरफ बादल घिरे हुए हैं, हरे और सफेद बादल, इनकी स्थिति बहुत ही भयंकर है, कभी भी बारिश हो सकती है और हो भी रही है। और हम क्या कर रहे हैं, हमें इतनी लॉजिकली पता है कि बारिश हो तो छतरी लेके हम जाते हैं, और जो ये हरे हरे बादल आ रहे हैं इनका क्या करें? ये बहुत सोचने की वाली बात है। आप मेरे इशारे को शायद समझ गए होंगे। भारत माता की, जोर से बोलिए, मेरे तरह काम नहीं करते। भारत माता की, भारत माता की, नारी शक्ति की, बोलो नारी शक्ति का रोल इसको सबसे ज्यादा है। शिवाजी को अगर जन्म दिया है तो जीजाबाई ने, तो मैं नारी शक्ति से विनम्र निवेदन करता हूँ कि श्री रामचंद्र भगवान और कृष्ण भगवान और शिवाजी महाराज को तुरंत देश में भेज दे, भगत सिंह को तुरंत भेज दे। आज जो है बहुत जरूरी है। हर 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 जय भारत। ఈరోజు దేశంలో ఉన్న హిందూ అతిరథ మహారథుల్ని తెలంగాణ ఇందూరు జిల్లాకి తీసుకురావడానికి భగీరథ పాత్ర వహించిన మా మురారన్న గారికి, వారి నాయకత్వానికి ఇందూరు జిల్లా కృతజ్ఞత తెలుపుకుంటుంది। काश्मीर कन्याकुमारी నుండి కాశ్మీర్ దాకా ఔరంగజేబ్, అక్బర్, గ్రీకులు, హుదులు, శకులు, షానులు, బ్రిటిష్ ఇట్లా మన దేశం 1000 సంవత్సరాల నుంచి దాడులు జరుగుతూనే ఉన్నాయి, హిందువులు దాడులు చేయించుకుంటూనే ఉన్నారు। మొట్టమొదటిసారిగా ఈ దాడులకు వ్యతిరేకంగా నిలబడిన మహానుభావులు, వాళ్ళ కోవలో చెందిన వారు మన రమేష్ जी, काश्मीर నుండి రాహుల్ రాజాన్ जी గారికి, పశ్చిమ బెంగాల్ तपन घोष जी की, ओडिशा నుంచి मुरली मनोहर शर्मा जी की और अनिल धीर जी की, हमारे युवा शक्ति सुप्रीम कोर्ट एडवोकेट हमारा विष्णु जैन जी और हमारा बाकी करीमनगर, कर्नूल, हैदराबाद से आए वाले सबको हम इंदौर जिला से बहुत बहुत धन्यवाद करते हैं भाई। काश्मीर का वास्ते इंदौर जिला में आपको हम सब साथ हैं। काश्मीर का वास्ते काश्मीर కోసం మనమంతా పాకిస్తాన్ ఎందుకు పోలేం, పోరాడాలి। ఈరోజు చాలా మంది అంటారు ఈ శివసేన పార్టీలో ఈ హిందూ సంస్థలన్నీ రెచ్చగొడుతున్నాయి, ఈ మైనారిటీలకు వ్యతిరేకంగా పనిచేస్తున్నాయని।
అందరి దృష్టికోణం మార్చుకోండి. ఈ రోజు నష్టపోతుంది అన్ని హిందూ సంఘాలు, అన్ని హిందూ వ్యవస్థ. కాబట్టి హిందూ ధర్మం రక్షణగా ఉంటేనే ఈ దేశం శాంతి వర్ధిల్లుతుంది, ప్రపంచం శాంతి వర్ధిల్లుతుంది. కాబట్టి హిందూ రక్షణ కోసం పోరాటం, దేశభక్తిని నిరూపించుకోవడం ఇది తప్పు కాదని చెప్పేసి నేను ఇందూరు జిల్లాలో చాలా మందికి ఇక్కడ చెప్పదలుచుకుంటున్నా. ఎప్పుడూ హిందూ ధర్మం కోసం పనిచేసినప్పుడు భయపడేది లేదు. ఇందూరు में शिवसेना का शेर आया, शिवसेना ICIC एजेंट रहे और कुछ देशद्रोही लोग रहे भगाने के लिए यह फोर्स बनाने का है, वो शिवसेना का फोर्स तैयार हो रहा है. शिवसेना इंदौर जिला में, तेलंगाना में मुरैना है, 3 साल में हर जिला में काम कर रहा है. ప్రతి జిల్లాలో శివసేన మురారెడ్డి నాయకత్వంలో పని పెరుగుతా ఉంది. అలాగే ఇందూరు జిల్లాలో పోదం నుండి కానీ, ఆర్మూర్ నుండి, బాన్స్వాడ నుండి, నిజామాబాద్ నగరం నుండి, కరీంనగర్ నుండి, కర్నూలు నుండి, ఇంకా మరియు కామారెడ్డి నుండి వచ్చిన కార్యకర్తలందరికీ ఈ కార్యక్రమానికి మీరంతా ఎంతో గట్టిగా క్షమించి ఈ కార్యక్రమం విజయవంతం చేసినందుకు, మరియు ఇక్కడ నిజామాబాద్ నగరంలో యువకులు ఎవరు ముందుకు రాకపోయినా అరుణ జ్యోతక్క వారి మహిళా టీం తోటి మేము సైతం ముందున్నామని చెప్పేసి ఇక్కడ పెద్ద ఎత్తున వాళ్ళు ఇక్కడ వ్యవస్థకి సంకల్పం తీసుకొని ముందుకు సాగడం మన శివసేన పార్టీకి ఇక్కడ గర్వకారణం. కావున ఇలా నారీ సేన పెరగడం వల్ల మనకి ఇంకా చాలా మంచి జరుగుతూ ఉంది. దోన్ భాగ్యంతో కీర్ దేంగే, కాశ్మీర్ భాగ్యంతో చీర్ దేంగే. జై శ్రీరామ్. हमें कष्ट है, जो कि कश्मीर की चर्चा से परे है. 19 जनवरी 1990 की सुबह एक विशाल समुदाय के लोगों को कश्मीर में अपना घर छोड़ देने को कहा गया. हजारों कश्मीरी मुसलमानों ने दुनिया की रंग को चढ़ाया, यहाँ पर बलात्कार किया और इसके बाद इसकी दूसरों ने मुझे नहीं दिखाया. नंबर 2, यहाँ क्या चलेगा निजाम मुस्तफा इस्लामिक पैटर्न ऑफ द गॉड दिस वाज अनदर स्कूल हर जोर हुआ कश्मीरी पर तो बात क्या ये मासिक के जुलूस आते थे उसमें जिस वक्त इस प्रकार के स्लोगन थे ऐसा नहीं है मैंने इन 3 स्लोगन पर मैंने इसके लिए की इसमें से कौन सा स्लोगन नहीं सूट कर रहा है क्या मैं एवोल्यूशन में जाता है क्या मैं जो उन्होंने नाम यहाँ स्कोर है जहाज का नाम दिया है क्या मैं उसके साथ ज्वाइन करूं क्या जाते चला की जिंदगी नहीं एक स्थानीय समाचार पत्र
थी जब उग्रवादियों ने कश्मीरी पंडित नेताओं को चुन चुनकर मारना शुरू किया। भारतीय अपने ही देश में शरण थी। अब तक 12 साल हो गए हैं। 350,000 कश्मीरी पंडित अभी भी शरणार्थी शिविरों में रहने को बांधे हैं। कितने शर्म की बात है ये। पानी की बड़ी कमी में मूलभूत जरूरत की चीजें जैसे पानी तक यहाँ उपलब्ध नहीं है। एक ही शिविर में 3 पीढ़ियां रह रही है। वृद्ध, युवा और बच्चे सब एक साथ रहने से पति पत्नी भी आपस में मिल नहीं पाते और यही इनकी घटती जनसंख्या का कारण है। 20,000 से ज्यादा लोग यहाँ वहाँ शिविरों में पड़ चुके हैं। अत्यधिक मनोवैज्ञानिक समय से भी बहुत से लोग हार्ट अटैक और दुर्घटना के शिकार हुए हैं। राजनीतिक वचनबद्धता के साथ एक सौहार्द लड़ाई है जिसमें कट्टरवाद व सांप्रदायिकता दोनों शामिल हैं। यह उग्रवादी हिंसा का मुख्य आशय है किसी भी प्रकार से राज्य पर काबू करना, क्योंकि हिंदू तथा अन्य अल्पसंख्यक भारत से अलग होने के पक्ष में केवल इस्लामी निकाली मुसलमान का शासन चाहते हैं। कश्मीर में उग्रवादी हिंसा स्वतंत्रता की लड़ाई बिल्कुल नहीं है और कश्मीरी पंडितों की कश्मीर से जाति से आई इस तथ्य का स्पष्ट करना है। डिस्ट्रिक्ट में करीबन 100 मंदिर थे तो उन सामानों का तो नीति भी नहीं है उसमें देखिए इतना उसको बुला गया और सिक्योरिटी में मानो टोला गया। विशिष्टगण और सभा में उपस्थित सारे मित्र सबको सादर प्रणाम। काफी कुछ सोचा था अभी बोलूंगा। ये जो डॉक्यूमेंट्री हमने अभी देखी इसको देख के बहुत भावुक हो गया हूं, इमोशनल हो गया। ये सब चीजें जो हमने अभी यहाँ पे देखी खुद अपनी आंखों से कश्मीर में देखी है मैंने। आज 3 चीजों पे बात करूंगा मैं कि कश्मीर की समस्या क्या है, इस पे एक बार फिर से विचार करने की कोशिश करेंगे। उसका हिस्टोरिक पर्सपेक्टिव थोड़ा सा टच करेंगे कि क्या हिस्ट्री थी और 90 में हमने क्या अपने पर्सनल एक्सपीरियंसेस हैं वो थोड़ा सा शेयर करूंगा और अभी क्या सिचुएशन है इसके बारे में थोड़ी बात करेंगे और एक भारत अभियान और परम कश्मीर इन दोनों चीजों पे भी थोड़ी थोड़ी बात करेंगे। सबसे पहले पूरे भारतवर्ष की तरफ से, पूरे भारतवासियों की तरफ से आभार प्रकट करूंगा हिंदू जन जागृति समिति का, शिवसेना का और सारे उन लोगों और संस्थाओं का जो इस एक भारत अभियान कश्मीर की ओर इस अभियान में जो भाग ले रहे हैं, जो इसको सपोर्ट कर रहे हैं, जो इसके लिए काम कर रहे हैं, उन सबका आभार प्रकट करता हूं। और ये आभार मैंने कश्मीरी हिंदुओं की ओर से प्रकट नहीं किया। मैं थोड़ा थोड़ा हिंदी और इंग्लिश मिक्स करने की कोशिश करूंगा। पता नहीं कितना हिंदी समझते हैं, कितना इंग्लिश समझते हैं, तो मिक्स करने की कोशिश करूंगा। पूरे कश्मीरी हिंदुओं की तरफ से आभार प्रकट इसलिए नहीं किया जैसे इन लोगों ने अभी तक एटलीस्ट 3-4 बार ये बताया, फिर से लेकिन एक बार बताना जरूरी है कि जब समस्या है तो कश्मीरी हिंदुओं की समस्या की तरह अगर देखेंगे तो बहुत छोटी सोच से देखेंगे इस चीज को।
समस्या कश्मीरी हिंदुओं की ही नहीं है, पूरे भारतीय हिंदुओं की है, पूरे भारतवासियों की समस्या है। शरीर में किसी भी अंग में समस्या हो, पूरे शरीर को तकलीफ होती है। और भारत के जो अस्तित्व है, जो हमारी आइडेंटिटी है, जो भारत का एग्जिस्टेंस है, उस एग्जिस्टेंशियल आइडेंटिटी को जो खतरे हैं, उन खतरों से लड़ने में हमारी जो असमर्थता कभी कभी बन जाती है, वो इसी वजह से बन जाती है क्योंकि हम बंट जाते हैं। हम बंट जाते हैं, कश्मीर के हिंदू, आसाम के, बंगाल के, ये सेक्ट वो सेक्ट, उन इतने सारे बंटवारों में हिंदू ही माइनॉरिटी में आ जाता है पूरे देश में। भारत में हिंदुओं की माइनॉरिटी हो जाती है क्योंकि हिंदू आपस में ही लड़ते रहते हैं। तो इसलिए ये बहुत इंपॉर्टेंट है इस चीज को सोचना कि भारत में कहीं पे भी कोई समस्या है तो सारे भारतीयों की समस्या है, आपकी भी समस्या है, मेरी भी समस्या है। तो इसलिए जो आभार है वो पूरे भारतवर्ष की तरफ से आभार प्रकट किया। कश्मीर की समस्या क्या है, इसमें आई एम श्योर यहाँ पे जितने लोग हैं सबको कुछ ना कुछ पता है। और जितने भी लोगों से आप मिलेंगे, अलग अलग टाइप के आपको एक्सप्लेनेशन मिलेंगे, अलग अलग तर्क मिलेंगे कि किसी से भी आप पूछेंगे कि कश्मीर की समस्या है क्या, क्योंकि सबसे जटिल समस्या बताई जाती है। मसला है कश्मीर कहा जाता है कि बहुत ही कॉम्प्लेक्स मसला है, 65 साल हो गए इसको सॉल्व नहीं कर पाए, पता नहीं कितना टाइम लगना है इसको सॉल्व करने में। ये समस्या क्या है, इसको पहले समझने की कोशिश करेंगे, फिर समझेंगे कि इसको सॉल्व करने में इतना मुश्किलात क्यों आती है। तो किसी लोगों से पूछा मैंने कि कश्मीर की समस्या है क्या, तो बोलेंगे कि 1947 में जब इंडिया का पार्टीशन हुआ, भारत का विभाजन हुआ, तो उसमें ये एक अच्छे से सॉल्व नहीं हुआ मसला, ये उसका एक अनफिनिश्ड एजेंडा है। ये एक कश्मीर की समस्या है जिसको सॉल्व करना है कि कश्मीर भारत का पार्ट है या पाकिस्तान का पार्ट है। कुछ लोगों से आप बात करेंगे तो बोलेंगे कश्मीर एक सिविल राइट्स इश्यू है, वहां पे जो लोग हैं उनको दबाया गया है, उनके जो राइट्स हैं, जैसे आपके राइट्स हैं, आप फ्रीली कहीं पे भी मूव कर सकते हैं, आज हम इस सभा में बात कर रहे हैं, वोट देते हैं, अपने नेता चुनते हैं, उन नेताओं से लड़ते हैं कि हमारी सड़क, पानी, बिजली, इसका अरेंजमेंट किया जाए। कश्मीर की भी ऐसी समस्या है, वहां पे ये सब राइट्स नहीं दिए जाते हैं, ये समस्या है कश्मीर की। कुछ लोग ये बोलेंगे कि भारत की वहां पे आर्मी जरूरत से ज्यादा है और उस आर्मी का जुल्म होता है वहां की जनता पर और उन जनता को दबाया जाता है, यह समस्या है कश्मीर की। इन सारी समस्याओं का जवाब दिया जा सकता है और इन्हीं समस्याओं में हम जूझते रह जाते हैं। हर बार यही सोचने की कोशिश करते हैं कि सिविल राइट्स कैसे बरकरार किए जाए, ये कैसे पक्का किया जाए कि कश्मीर भारत का हिस्सा है कि पाकिस्तान का हिस्सा है, ये कैसे किया जाए कि वहां से आर्मी को हटाना चाहिए, अब वहां पे होना चाहिए कि नहीं होना चाहिए। और इन सब चीजों में हम घूमते रह जाते हैं, जबकि कश्मीर की समस्या ही कुछ और है। और कश्मीर की समस्या को जब तक समझेंगे नहीं तो उसको हम सॉल्व नहीं कर पाएंगे। कश्मीर की समस्या सिर्फ एक है और वो है इस्लामीकरण, इस्लामाइजेशन ऑफ दैट टेरिटरी। अभी मैं सोच रहा था, इनफैक्ट मैंने अभी इंटरनेट पे अखंड भारत का मैप देखने की कोशिश कर रहा था। क्या कश्मीर हमेशा से बॉर्डर स्टेट था? आज की डेट में कहा जाता है कि क्योंकि कश्मीर एक बॉर्डर स्टेट है पाकिस्तान और कश्मीर के बीच में, और बीच में आपने लकीर खींच दी तो कुछ लोग इस तरफ रह गए और कुछ लोग इस तरफ रह गए, तो उनका आपस में बंटने की वजह से वहां प्रॉब्लम है। बट कश्मीर हमेशा बॉर्डर स्टेट नहीं था, कुछ पार्ट रहा हो सकता है, और उसके ऊपर पाकिस्तान आता है, उसके ऊपर अफगानिस्तान आता है, जो सब अखंड भारत का पार्ट है। तो आज से 300 साल पहले जब अफगानिस्तान पूरा इस्लामीकरण हो गया अफगानिस्तान का, उससे जस्ट कुछ साल पहले मेरे जैसे हिंदू तड़प रहे होंगे वहां पे, जो अपनी बात पूरे देश में पहुंचाने की कोशिश किए होंगे, जिन्होंने ये बोला होगा कि भाई अफगानिस्तान को ये कन्वर्ट कर रहे हैं, आगे आपके बाकी जगहों को भी कन्वर्ट करेंगे, लाहौर को भी कन्वर्ट करेंगे, कराची को भी कन्वर्ट करेंगे। बट शायद बाकी भारत में किसी को समझ नहीं आई होगी। आज हम ये समझ भी नहीं पाते, कई लोगों को ये यकीन ही नहीं होता कि अफगानिस्तान कभी हिंदू राष्ट्र था। आज जो समस्या वहां पे उस टाइम पे अफगानिस्तान में हिंदुओं की हुई होगी, वो समस्या आज हमारी है, जिनको हम कश्मीरी हिंदू कहते हैं। अभी
कुछ साल पहले तक कश्मीरी हिंदुओं के बारे में बात होती थी, शायद कश्मीरी हिंदू में ही कोई प्रॉब्लम थी जो वो इस समस्या से जूझ नहीं पाए, बाहर आ गए, शायद गायब थे, डरपोक थे, भाग गए। आज अगर जम्मू एंड कश्मीर की आपको ज्योग्राफी थोड़ी ध्यान में हो तो जम्मू एंड कश्मीर जैसे यूनाइटेड आंध्र प्रदेश 3 मेजर डिवीजन थे, तेलंगाना, रायलसीमा, आंध्रा। वैसे जम्मू कश्मीर के भी 3 डिवीजन थे जो जम्मू कश्मीर इंडिपेंडेंट इंडिया के साथ, जम्मू रीजन, कश्मीर रीजन और लद्दाख रीजन। जम्मू रीजन हिंदू मेजॉरिटी रीजन था, और था इसलिए बोल रहा हूँ कि ये चीज भी अब चेंज हो रही है। इस बार जब मैं जम्मू गया तो वहां के लोगों ने भी अब यही सब बातें करनी शुरू कर दी हैं जो हम 30 साल पहले करते थे। तो इसका मतलब ये लग रहा है मुझे कि अगले कुछ वर्षों में जम्मू के जो हिंदू हैं वो भी हमारी तरह ऐसे ही बात कर रहे होंगे। ये नॉर्थ की बात है। ईस्ट की तरफ से हमारा जो बर्मा है, बांग्लादेश है, ये सब कन्वर्ट हो चुका है। असम, बंगाल, इन जगहों पे कन्वर्जन चल रहा है। तो भारत के अलग अलग प्रांत अलग अलग लेवल की इस्लामीकरण के स्टेज तक पहुंच चुके हैं। कश्मीर जिला या कश्मीर डिवीजन 99% इस्लामिक हो चुका। तो वहां की समस्या सिर्फ ये है कि वहां के जो लोग हैं उनकी इस प्लान में जो उनका एक एम है कि पूरे कश्मीर को, पूरे जम्मू कश्मीर को और पूरे भारत को कभी ना कभी इस्लामिक बनाना है। और ये मैं अकेला नहीं कह रहा हूं, आप जाके यूट्यूब पे सर्च कीजिए, आपको हजारों ऐसे वीडियो मिलेंगे जहां कश्मीर के लोग सीना ठोक के ये बात बोलेंगे। आप चाहे आप सईद अली शाह गिलानी का वीडियो देखेंगे, सईद अली शाह गिलानी ऐसे 1 लाख लोगों के, हजार लोगों के सामने ये बोलते हैं कि पाकिस्तान इस्लाम के लिए बनाया गया है और वहां पर ना डेमोक्रेसी चलेगी, ना सेक्युलरिज्म चलेगा, ना सोशलिज्म चलेगा, वहां पे सिर्फ और सिर्फ इस्लाम चलेगा। और क्योंकि हम सब मुसलमान हैं, ये कश्मीरी जनता को बोलते हैं, क्योंकि हम सब मुसलमान हैं इसलिए हम सब पाकिस्तानी हैं और पाकिस्तान हमारा है। ये वीडियो बहुत ही आराम से आपको सर्च करके मिल जाएगा। तो उनके इस जो उनका ये एम है कि पूरे कश्मीर को हमने इस्लामिक बनाना है, उसमें जो सबसे बड़ी अड़चन है वो सबसे बड़ी अड़चन है कश्मीर के हिंदू। क्योंकि 5000 साल से ज्यादा का हमारी हिस्ट्री है, वहां पे इतिहास है हमारा। महाभारत से भी पहले का टाइम है, महाभारत में भी आपको रेफरेंसेस मिलेंगे कश्मीर में, रामायण काल में भी रेफरेंसेस मिलेंगे कश्मीर में। तो कश्मीर का भारत के साथ और कश्मीर में हिंदुत्व सदियों सदियों से रहा है। तो उस आइडेंटिटी को पहले खत्म करना उनके लिए जरूरी है। तो वहां से हम लोगों को वहां से निकालना और हमारे वहां पे जितने भी साइंस हैं उनको वहां से हटाना। अफगानिस्तान में एक भी मंदिर नहीं मिलेगा हमें, रहे सही 2 बुद्धा स्टैचू थे वो भी उड़ा दिए उन्होंने, यानी कि पूरा का पूरा खत्म कर दिया हिंदू का, वहां से मूल ही हटा दिया। न वहां पे हमारे कोई निशान है, न हमारी लैंग्वेज है, न हमारे नाम रह गए, वो नाम भी बदल दिए। और यही सब चीजें अभी कश्मीर में कर रहे हैं। लोगों को वहां से टेररिज्म से मार के भगा दिया, जो आपने देखा इसमें। आपने देखा, शायद ऑडियो इतना अच्छा नहीं था, बेनजीर भुट्टो का 1990 का एक लेक्चर दिखाया इसमें। और बेनजीर भुट्टो जो कि पाकिस्तान की प्राइम मिनिस्टर है, वो हाफिज सईद नहीं है जिसको आप डिसोन कर सकते हो, जिसको आप बोल सकते हो कि ये पाकिस्तान गवर्नमेंट का पार्ट नहीं है। बेनजीर भुट्टो एक इलेक्शन लड़ती हुई नेता है जो कि आपकी पॉलिटिकल सिस्टम की सबसे मजबूत नेता थी उस टाइम। और वो कह रही है कि कश्मीर में हमको कश्मीर को आजाद करना है और जब तक हम कश्मीर में पूरा इस्लाम नहीं बनाएंगे तब तक बच्चा बच्चा इस लड़ाई में पार्टिसिपेट करेगा। और यही चीज को वो आगे बढ़ाते जा रहे हैं। वहां पे हिंदुओं को मार दिया, बाहर दिया, भगा दिया। अब आपका जो 1947 में जब विभाजन हुआ और कश्मीर को एक स्पेशल स्टेटस दिया गया, तो कश्मीर में आपको अगर अपनी आइडेंटिटी पता करनी है तो उसके लिए एक डॉक्यूमेंट दिया जाता है। वहां की बच्चियों को भी ये बोला जाता है कि आप बुर्के में रहिए, स्कूटी मत चलाइए, उनकी कोई डेवलपमेंट नहीं होनी चाहिए। इनका सिर्फ एक ही चीज में डेवलपमेंट होता है, वो है इनके दूसरों को मारने के तरीके डेवलप होते जाते हैं। पहले तलवारों से मारा करते हैं, बम, बंदूक, न्यूक्लियर, सब कुछ ही वो डेवलपमेंट में आ रहे हैं, बाकी किसी चीज में डेवलपमेंट नहीं करना चाहते ये लोग।
1990 में यहाँ पर कुछ स्टोरीज दिखाई गई, पंडित दीनदयाल नेहरू के बारे में बताया गया। ऐसे एक दो उदाहरण ले लूंगा कि कैसे लोगों को मारा गया। पहले कहा गया कि ये लोग जो थे ये मुखबिर थे, जासूस थे इंडिया के, इसलिए इनको मारा गया क्योंकि ये इंडिया की जासूसी कर रहे थे। पहले तो हम एक ही कंट्री में रह रहे हैं, जासूस कहां से आ गए समझ नहीं आता मुझे। सर्वानंद कौर प्रेमी, पंडित सर्वानंद कौर प्रेमी एक पोएट थे, 70 साल की उम्र थी उनकी। एक टीचर थे जिसने अपने गांव में जितने भी मुसलमान हैं सबको उन्होंने पढ़ाया था। उनके पूजा रूम में कुरान की कॉपी रखी थी। ऐसा बंदा, उसको मारने का क्या तुक मिलता है मैं समझ नहीं आता। उनको रात को लेके गए, 3 दिन बाद उनकी लाश मिली। उनकी लाश में पूरे सिगरेट के निशान थे, मतलब सिगरेट बिट से डाल के उनको टॉर्चर किया गया था। विष्णु जैन जी ने कहा कि उनके पिताजी का तिलक मिटवा दिया गया। सर्वानंद कौर प्रेमी जी का तो ये वाला पूरा एरिया ही उखाड़ दिया था। जहां पे वो तिलक लगाते थे वो पूरा मांस वहां से उखाड़ दिया गया था, उनकी आंखें उखाड़ दी गई थी। ऐसे टॉर्चरस डेथ ऑलमोस्ट डेली बेसिस पे आप सुनते थे। मस्जिदों से जब अजान आती थी, जब आवाज आती थी, जो एक 3 नारों के बारे में बात हुई कि कश्मीरी हिंदू या तो आप हमारे साथ मिलिए या आप यहां से भाग जाइए या हम आपको मार देंगे। यहां क्या चलेगा, निजाम मुस्तफा, मतलब यहां पे एक इस्लामिक रूल चलेगा, इस्लामिक गवर्नेंस चलेगी। इससे ज्यादा कम्युनल कैसे हो सकता है कोई? और फिर भी हमारे देश के जो सेक्युलर है वो कश्मीरी हिंदुओं को ही कम्युनल बोलते हैं। मैंने तो नहीं कहा कि धर्म के नाम पे कश्मीर में कोई समस्या होनी चाहिए, मुझ पे तो थोप दी गई समस्या। मुझको इसलिए मारा गया, इसलिए निकाला गया क्योंकि मैं हिंदू हूं। तो अगर मेरी समस्या उन्होंने मेरे ऊपर थोपी, तो अगर मैं कहता हूं कि कश्मीरी हिंदुओं को समस्या है, तो मैं कैसे सेक्युलर कम्युनल हो गया? कम्युनल तो वो लोग हैं, मगर उनको सेक्युलरिज्म का ढांचा डाला गया है। और ये मैंने अभी कुछ देर पहले मैं पढ़ रहा था कि जब पहला एक्सोडस हुआ कश्मीर से, जब कश्मीर के हिंदुओं को वहां से निकलना पड़ा 14वीं सेंचुरी में, सुल्तान बुच्छिकत राजा हुआ करते थे। बुच्छिकत उनका नाम रखा गया था क्योंकि जितने भी आइडल्स होते थे, जितनी मूर्तियां होती थी, उनको तोड़ने का काम करते थे वो। उनके भी यही 3 नारे थे, मैंने पढ़ा उसमें। उस टाइम पे 14वीं सेंचुरी में भी यही 3 नारे थे, हर सेंचुरी में यही 3 नारे थे, प्री इंडिपेंडेंस भी यही 3 नारे थे। चाहे वो 1931 में बहुत बड़े राइट्स हुए थे कश्मीर में, उस टाइम पे भी कश्मीरी मुसलमानों ने कश्मीरी हिंदुओं को मारा था वहां पे। उस टाइम पे भी यही 3 नारे लिए गए थे। उस टाइम पे भी पत्थर उठा के वहां पे जितने भी पुलिस स्टेशन पे मारा गया, तब तो वहां पे भारतीय फौज नहीं थी। तो ये इनके साथ सिर्फ बहाने हैं। कश्मीर में हमने कई सारी चीजें हम जानते हैं बड़ी फेमस है कि वहां की नेचुरल ब्यूटी बड़ी फेमस है, वहां का मौसम फेमस है, वहां की हिस्ट्री फेमस है। लेकिन सबसे जो खतरनाक चीज कश्मीरी लोगों को आती है वो है कहानियां बनाना। कहानियां बनाने में वो एक्सपर्ट है। 1990 में हम वहां से चले गए, उसका बोला गया कि जगमोहन ने इनको वहां से निकाला। जगमोहन आया था सर्वानंद कौर प्रेमी को मारने के लिए। जगमोहन जी जाते थे मस्जिदों में आजान देने के लिए कि भाई कश्मीरी हिंदू यहाँ से छोड़ के जाओ। जगमोहन जी ने जाके वहां पे गिरजा टिक्कू का रेप किया और उसको आरी से काट दिया। ये जगमोहन जी ने किया था क्या? और आज जब बुरहान वानी को मार दिया गया, जो कि एक टेररिस्ट था, उसको मार दिया गया, उसके दंगों में जो वहां पे 2-5 हजार कश्मीरी हिंदू हैं, वो भी उनसे बर्दाश्त नहीं हुए। उनके घरों में जाके उन पर पथराव किया गया। हम कहते हैं कि हमारा जो 1990 में 7वां पलायन था, 7th एक्सोडस, 7वीं बार कश्मीरी हिंदू कश्मीर से बाहर निकलना पड़ा था। इन हिस्ट्री 7वीं बार पिछले 700 सालों में, हर 100 साल में एक बार निकलना पड़ा है। ये 8वां होने वाला है कि जो आप बच्चे खुद 2-5 हजार वहां पे है, जो कि किसी मजबूरी की वजह से अभी भी वहां रहते हैं, उनको भी निकालने की कोशिश की जा रही है। तो इस सारे संदर्भ में जहां पे वहां के लोग, वहां की सरकार पूरी जो कश्मीर के ढकोसले के पीछे, ये ढकोसला है, ये सिर्फ एक दुनिया को दिखाने के लिए कि हिंदू मुस्लिम भाई भाई, ये वैसे ही है जैसे हिंदू चीनी भाई भाई थे, ये सिर्फ ढकोसला है। वहां पे कोई हिंदू मुस्लिम भाई भाई नहीं था। वहां के मुस्लिम हमेशा से 1947 के बाद भी, 1947 से पहले भी हिंदुओं को दबाने में ही लगे थे। मैं बस 1 मिनट में अपनी बात खत्म करूंगा। तो जहां पे सरकार और लोग दोनों हिंदुओं को दबाने में लगे हुए हैं, वहां पे किसी भी उस सरकार के अंदर वापस हिंदुओं को बसाना पॉसिबल ही नहीं। ये सब लोगों को बहकाने के तरीके। तो एक ही तरीका है वहां पे हिंदुओं को वापस बसाने का, वो है कि उसी जगह में कश्मीर के अंदर एक पार्ट में यूनियन टेरिटरी स्टेटस बनाया जाए, जहां पे इंडियन सेंट्रल लॉ
लागू हो, कोई आर्टिकल 370 ना हो। जो इंडियन कॉन्स्टिट्यूशन यहाँ पे निजामाबाद में अप्लाई होता है वही वहाँ पे अप्लाई हो, उसी कानून की तरह रहे। वहाँ पे फिर सारे जो भी इंडियन कॉन्स्टिट्यूशन में बिलीव करते हैं वो वहाँ रह सकते हैं। यही डिमांड है जम्मू कश्मीर की। इसी डिमांड से वहाँ पे हिंदू लोग वापस जमा हो सकते हैं। और इस डिमांड में हमारे को इन सारे हिंदू भाइयों का, सारे भारतवासियों का सपोर्ट चाहिए। और उसके लिए एक भारत अभियान है जिसके बारे में अभी तक उनकी जयंती और सबके बात ये बात कहेंगे, मैं आपसे हाथ करूंगा। जय हिंद। भगवान श्री कृष्ण के चरणों में वंदन करता हूँ। हमारे सदगुरु परम पूज्य डॉक्टर जयंत राठौर जी के चरणों में वंदन करता हूँ। छत्रपति शिवाजी महाराज, माननीय हिंदू हृदय सम्राट बाला साहेब ठाकरे और यहाँ पर उपस्थित सभी संत तथा महानुभाव, आप सभी को नमन करके मैं अपना विषय यहाँ पर आपके सामने रखना चाहता हूँ। अभी यहाँ पर वीडियो भी दिखाया गया, आप सबके सामने कश्मीर की बात भी रखी गई, तो बहुत ज्यादा बोलने के लिए कुछ बाकी नहीं है। हमें संकल्प करना है अभी, और वो संकल्प हमारा ये रहना चाहिए कि आज कश्मीर से आप सबसे सहायता मांगने के लिए राहुल जी इंदौर में आपके यहाँ पर आए हैं। तो क्या 19 जनवरी को इंदौर और इस जिले के सभी हिंदू कश्मीर में जाएंगे या नहीं जाएंगे, ये मुझे हाथ ऊपर करके बताना है। तो हम सभी आपके साथ चलो कश्मीर। 19 जनवरी को हमें वहां पर पहुंचना है और हमारा अगला 26 जनवरी हिंदुस्तान का तिरंगा, पाकिस्तान का झंडा नहीं, हिंदुस्तान का तिरंगा श्रीनगर के लाल चौक से हम बाला साहेब ठाकरे जो कहते थे, आजकल हमारे जवान गोलियां चलाते हैं तो हमारे सेक्युलर कहते हैं जवानों को गोलियां मत चलाओ। तो पैलेट गन चलाना शुरू किया, बोलते पैलेट गन भी मत चलाओ। तो बाला साहेब ठाकरे कहते थे कि सामने वाला आपको पत्थर मारता है तो आपको क्या करना चाहिए? तो पत्थर का उत्तर फूल से देना चाहिए। पत्थर का उत्तर फूल से देना चाहिए, लेकिन वो फूल उस आतंकवादी के कब्र के ऊपर होना चाहिए। जब अमरनाथ की यात्रा रोकी गई तो बाबा साहेब ने कहा था कि अमरनाथ की यात्रा रोकेंगे तो याद रखिए आपका हज का विमान भी मुंबई से उड़ता है, एक भी हज को नहीं जाएगा। ये पाकिस्तान कश्मीर की बात करता है, कश्मीर हम लेंगे ये कहता है और कश्मीर में आतंकवाद को भेजता है। इसकी औकात क्या है? हमारे यहाँ पर जैसे आईपीएल की मैच होती है, इंडियन प्रीमियर लीग, वैसे पाकिस्तान में पाकिस्तान सुपर लीग होती है आजकल, पीएसएल। वो पीएसएल को जीतने वाली टीम को कितना पैसा दिया? 7.5 करोड़ रुपया पाकिस्तान का टीम जीता उसको दिया, और हमारे यहाँ का एक प्लेयर बिकता है 8 करोड़ रुपए में। भारत के एक प्लेयर की कीमत पूरे पाकिस्तान की, और वो हमें कह रहे कि हम कश्मीर ले लेंगे, हम उस दिशा में जाकर केवल भूखेंगे तो वो
और इसलिए हम सभी को एक चीज ध्यान में रखनी है, कश्मीर में जो हिंदुओं के साथ हुआ वो कहीं पर भी हो सकता है। केरला में, उत्तर प्रदेश में हुआ, असम में हो रहा है, बंगाल में हो रहा है, और यहां पर भी अभी मुरली जी ने कहा कि यहां से कोई तो कहता है 15 मिनट। अरे भाई, जब गुजरात का दंगा हुआ तो कहते हैं कि पुलिस क्यों नहीं आई, पुलिस 15 मिनट लेट आ गई। अब आपको ध्यान में आया होगा कि पुलिस यदि 15 मिनट लेट आती है तो गुजरात साफ हो जाता है, यहां पर 15 मिनट हटाने की बात करो। ये हम लोग इतने लोग मिलकर के कैसे कर सकते हैं, ऐसे प्रश्न आता है। मैं आपको यही का तेलंगाना का इतिहास बताना चाहता हूं। 13 से 18 सितंबर 1948 हिंदुस्तान की आजादी के बाद यहां का निजाम बोला हम हिंदुस्तान में नहीं आएंगे, पाकिस्तान में जाएंगे। निजाम और रजाकार की सेना कितनी थी? 2,22,000 की सेना थी। सरदार वल्लभ भाई पटेल ने ऑपरेशन पोलो शुरू किया और यहां पर सेना भेजी केवल 35,000 की। 35,000 की भारत की सेना में 5 दिन में निजाम को 1000 बना दिया। इसलिए इस जिले का नाम निजामाबाद नहीं, इंदौर होना चाहिए, नहीं तो हजामाबाद रखो। जिस निजाम को हमारी सेना ने हजाम बना दिया वो हमें सिखा रहे, हमारे ऊपर दादागिरी कर रहे। और इसलिए हम सबको एकत्रित होना, हम सबको एक साथ आना है और सबको एक साथ आकर के कश्मीर की समस्या, अरे वो आतंकवाद वहां से भेज रहे हैं, हम यहां से राष्ट्रवाद लेकर जाएंगे और देखेंगे कैसे आतंकवादी वहां पर। और इसलिए आप सभी को ये विनती है, मैं बहुत ज्यादा नहीं कहूंगा, लेकिन आप सबको ये विनती है कि हमने सबने, आप तो सब लोग आए हैं, लेकिन हमने सबने अभी 19 जनवरी को समय है, हमने हमारे मित्र परिवार को, हमारे बंधुओं को, हमारे गांव में हर एक जगह पर जाकर के इसका प्रचार करना है और एक एक व्यक्ति के साथ कम से कम 10 हिंदू साथ में जोड़ करके चलो कश्मीर में जाना है। और यदि इस तरीके से हम निकलते हैं तो फिर कश्मीर में हिंदुओं को कोई नहीं रोक। बनो कश्मीर का अर्थ है हमारा अपना कश्मीर। कहना है कि आपने बहुत सारे टैक्स लगा लिए, थोड़ा सा टैक्स एक बुलेट टैक्स करके लगाइए, लेकिन जो आतंकवादी हमारे देश में घुसते हैं उनको एक एक तो गोली से उड़ा दीजिए। हम सभी एक साथ मिलकर के एक उल्लेख करके मेरा विषय समाप्त करता हूं। विष्णु पुराण में लिखा है, हिमालयम समारभ्यम यावद हिंदू सरोवरम तन देश देव निर्मितम देशम हिंदुस्थानम प्रचक्षते। विष्णु पुराण में लिखा है कि हिमालय से लेकर के हिंदू सरोवर और ये जो भगवान ने बनाया हुआ देश है इसका नाम हिंदुस्तान है। तो जो जैसे देव का आलय देवालय है, वैसे बर्फ का हिम का आलय हिमालय है, तो ये कश्मीर इनके बाप का कैसे
हमारा है, हमारा था और हमारा रहेगा। कश्मीर से हमको इस देश को हिंदू राष्ट्र बनाने के लिए प्रारंभ करना है और इसमें आप सबका योगदान आवश्यक है। इतना ही कहकर मैं यहाँ पर रुकता हूँ। धन्यवाद। जय तू, जय तू। बाला साहेब ठाकरे की चरण में मेरा प्रणाम। मंच पर बैठे थे सभी महानुभावों को बंगाल जोर से मेरा प्रणाम। मित्रों, मैं आपसे एक नारा लगाना चाहता हूँ। मैं कहूँगा जब तक सूरज चांद रहेगा, आप कहेंगे कश्मीर हिंदुस्तान रहेगा। जब तक सूरज चांद रहेगा, कश्मीर हिंदुस्तान रहेगा। जब तक सूरज चांद रहेगा, जब तक सूरज चांद रहेगा। श्यामा प्रसाद मुखर्जी का बलिदान हुआ था उस कश्मीर में। मैं कहूँगा जहाँ हुए बलिदान मुखर्जी, अब कहेंगे वो कश्मीर हमारा है। फिर मैं कहूँगा जिस कश्मीर को खून से सींचा वो कश्मीर हमारा है। आपको कहना है वो कश्मीर हमारा है। जहाँ हुए बलिदान मुखर्जी, वो कश्मीर हमारा है। ये बताना, जहाँ हुए बलिदान मुखर्जी, जिस कश्मीर को खून से सींचा, जिस कश्मीर को खून से सींचा, जब तक सूरज चांद रहेगा, कश्मीर हिंदुस्तान रहेगा। जब तक सूरज चांद रहेगा। मित्रों, पहले शिवसेना और हिंदू जनजागृति समिति को मैं धन्यवाद देना चाहता हूं कि भारत के शीर्ष पर कश्मीर का संकट लेकर, कश्मीर का समस्या लेकर दक्षिण भारत में इस कार्यक्रम कर रहे हैं। और इसी से यह प्रूफ, यह प्रमाणित होता है कि हिंदुस्तान एक है, भारत एक है, उत्तर से दक्षिण का हम हिंदुस्तानी है, हम हिंदू है। ये कश्मीर का कार्यक्रम आज निजामाबाद में होने के कारण इसका प्रमाण होता है। इसलिए शिवसेना, तेलंगाना, आंध्र प्रदेश और हिंदू जनजागृति समिति को मैं आभार प्रकट करता हूँ। मित्रों, दूसरी बात है, कश्मीर में हिंदुओं का साथ जो भयंकर अत्याचार हुआ, वह अत्याचार, वह टॉर्चर आपके इस तेलंगाना में, आपके इस आंध्र में 1947-48 में हुआ था। रमेश सिंह जी ने बताया कि पटेल जी ने जब सेना भेजी, उसके बाद तो इसका भारत के साथ विलय हुआ। परंतु उससे पहले ये जो 2,22,000 निजाम की सेना था, ये निजाम ओरिजिनल सेना नहीं था। जब भारत स्वतंत्र हुआ और विभाजन भी हो गया, उस समय निजाम अपने राज्य को पाकिस्तान के साथ मिलाने के लिए, यहाँ से हिंदुओं को भगाने के लिए निजाम ने आह्वान किया। और आपके एरिया के सारे मुसलमान, जनजातीय मुसलमान की जो पूर्वज है, वो सारे निजाम के सेना में जोड़ दिया। और वो निजाम के सेना राजाकार मिलकर हिंदुओं का कत्लेआम किया, भयंकर अत्याचार किया। सन 1947 के अक्टूबर महीने से शुरू करके। इसलिए मेरा सभी से निवेदन यह है, अरे बुजुर्गों से मेरा ये निवेदन है कि आप अपने बच्चों को वह पाठ बताइए। कश्मीर में सन 1990 में और उससे पहले जो हुआ, वही बात आपका इस तेलंगाना में, आंध्र में, हैदराबाद में, आदिलाबाद में, निजामाबाद में, ये सभी जगह में हिंदुओं के साथ उस समय निजाम के सेना और राजाकार ये सब लोग किया। और उन्हीं का औलाद आज ये MIM बनाया है। मुसलमानों ने सन 1923 में केरल के मलाबार में, मल्लापुरम में इसी तरह हिंदुओं के साथ कत्लेआम किया, मांस किलिंग किया।
इसी बात कश्मीर अगर भारत में नहीं रह सकेगा, हम अगर कश्मीर को भारत के साथ जोड़ के नहीं रख सकेंगे तो हमारा केरल भी नहीं बचेगा, असम भी नहीं बचेगा, बंगाल भी नहीं बचेगा। इसलिए कश्मीर केवल कश्मीर का मसला नहीं, कश्मीर पूरा भारत का मसला है, कश्मीर पूरे हिंदुस्तान का मसला है। हिंदुस्तान का अगर जोड़ के रखना है तो किसी भी कीमत पर हमें कश्मीर को अपने साथ जोड़ के रखना है। और कश्मीरी हिंदू जो है उन लोगों को कश्मीर में दोबारा भिजाना है, उनको वहां बसाना है, उनको वहां रखना है। इसके लिए जो कीमत भारत राष्ट्र को देना पड़े और भारत राष्ट्र को देना चाहिए। जब तक कश्मीर के हिंदू अपने पर वापस नहीं जाएंगे तब तक केंद्र में बैठे हुए किसी भी सरकार को हमने चैन से बैठने नहीं देंगे, हमने शांति से जीने नहीं देंगे, क्योंकि कश्मीर हमारे हिंदुस्तान का जीना और मरने का सवाल है। मैं बंगाल की धरती से आया हूँ, हमारे बंगाल का डॉक्टर श्यामा प्रसाद मुखर्जी ने कश्मीर को रखने के लिए अपने प्राण बलिदान दिया। आज भी बंगाल का युवा कश्मीर के लिए अपने प्राण बलिदान देने के लिए तैयार है। लेकिन मित्रों, ये जो जंग है, ये जो लड़ाई है, ये तो पंचायत का जो सभ्यता का लड़ाई है, कोई कश्मीर नहीं है। एक हिंदू सभ्यता और एक जिहादी संतरास, जिहादी असभ्यता, और इन दोनों में लड़ाई है। ये लड़ाई हमें पूरे देश में फैल देना चाहिए और ये लड़ाई हमें जीतना चाहिए। और अगला 19 जनवरी को सबको कश्मीर जाने के लिए, श्रीनगर में हमारे साथ चलने के लिए आह्वान करता हूँ। भारत माता जय हिंद। పెద్దలు కీర్తిశేషులు హిందూ ఉదయ సామ్రాట్ హిందూ పులి వాటాగిరి గారి యొక్క పాదాల వందనం చేస్తూ, అదేవిధంగా ఆల్ ఇండియా అధ్యక్షుడైన ఉదయ్ ఠాక్రే గారికి నమస్కారాలు చేస్తూ, వేదిక మీద ఉన్న అన్ని రాష్ట్రాల నుంచి వచ్చిన అధిరథి మహారథులందరికీ కూడా నా ఉదయపూర్వ నమస్కారాలు తెలియజేస్తూ, ఇక్కడ బోనాలు పెట్టుకొని ఇవాళ పండుగ పెట్టుకొని కూడా ఇక్కడ విచ్చేసిన హిందూ బంధువులందరికీ కూడా నా ఉదయపూర్వ నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా. అందరూ మాట్లాడాక ఏం మాట్లాడాలో కూడా నాకు అర్థం అవ్వట్లేదు. రెండవది, ఇవాళ రేపు గోపి మాట్లాడుతూ ఉంటే కూడా భాషను అయిపోయింది, ఇక నేను మాట్లాడదలుచుకోలేని ఆలోచనలో ఉంటా ఉన్నాను. ఎందుకంటే ఏదైతే గత 3.5 సంవత్సరాల నుంచి శివసేన పార్టీని తెలంగాణలో హిందుత్వ అజెండాలో తెలంగాణలో నడిపిస్తా ఉన్నామో, ఆంధ్రప్రదేశ్లో కూడా కేవలము హిందూ లీడర్లు బయటికి వెళ్ళాలన్న ఒక సంకల్పంతోనే కానీ వేరే ఆలోచన లేదని చెప్పి కూడా మనం చేస్తా ఉన్నాం. ఇవాళ ఈ యొక్క కార్యక్రమం జరగడానికి దుష్టశక్తులు ఎంతో మంది బయట వాళ్ళు అడుగుతున్నారు, లోపలి వాళ్ళు అడుగుతున్నారు. అయినా కానీ కూడా భగవంతుని ఆశీర్వాదంతో, మీ అందరి సహకారంతో వాళ్ళ వేదిక మీద ఉన్న వాళ్ళు కానీ మీరు కానీ సంతృప్తి చెందినని చెప్పి కూడా నేను మనం చేస్తా ఉన్నా. సంఖ్య తక్కువ ఉండే కాదు, సంకల్పం గట్టి ఉండాలి. కౌరవులు 100 మంది, పాండవులు 5, కానీ యుద్ధం మనమే గెలిచామని కూడా మనం చేస్తా ఉన్నాం. ఇప్పటిదాకా కాశ్మీర్ సంబంధించింది లవ్ జిహాదు, అదేవిధంగా గోమాతల కోసము అన్ని రకాల సమస్య కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు మన వివిధ ప్రకారంలో ఉన్నారు. మనం ఎంతమంది హిందూ సమాజం కలుగుతుందో ఒక్కసారి ఆలోచించండి. రెండవది, కోడి
ఎప్పుడైనా కానీ 6 ఫీట్లు ఎగిరి గోడ పైన కూర్చొని కుక్కురుకు అంటా ఉంటారు. కానీ గద్ద తన పిల్లలను ఎత్తుకోబోతుందని చెప్పేసి ఎత్తుకొని పైకి ఎగురుతా ఉంటే 20 ఫీట్లు పైకి ఎగిరి కొట్టి తన కోడి పిల్లలు ఎక్కడ తీసుకొస్తుంది. అది కోడి. ఎంతమంది మనం సిద్ధంగా ఉన్నామో ఒకసారి ఆలోచించుకోవాలి, ఆత్మపరిశోధన చేసుకోవాలి. మూడవది, కోడి తినేటప్పుడు ఒక్కటే తినది, అందరూ పిలిచి తింటది. అది కోడికున్న లక్షణాలు. మనం ఎంతమంది కలిసి ఇంట్లో సమాజం కలిగి ఒకసారి ఆలోచించాల్సిన అవసరం. నాలుగవది, కోడిని లివర్ యొక్క చాలా వేడిగా ఉంటుంది. బంగారం కట్టిపెట్టి లివర్లో బంగారం కట్టిపెడితే ఆ ఒక బంగారమైన ఆ ఒక ముక్క కరిగిపోతుంది. అంత హీట్ అయిన యొక్క శక్తి ఆ కోడిలో ఉంటుందని కూడా మీరు గ్రహించాల్సిన అవసరం ఉంది. ఐదవది, ముఖ్యమైనది, మనకు కావాల్సింది కోడిని సమాప్తం చేస్తున్నది. మీకు ఒక విషయం చెప్పి ఒక ముగించేస్తాను. కోడి పందాలు ఎంతమంది చూశారు? కోడి పందాలలో రెండు కోళ్ళని యుద్ధానికి వదిలితే ఒక కోడి ఇంకొక కోడి పైన దాడి చేసి అది రక్తం అయిపోయినా కానీ కూడా మళ్ళీ ఒకసారి వదిలినా కానీ దానికి తెలుసు నేను ఆల్రెడీ రక్తంలో ఉన్నాను, కానీ నేను యుద్ధానికి పోతే నా పరిస్థితి ఏమైతుందో తెలిసినా కానీ కూడా నేను యుద్ధానికే పోతానని చెప్పేసి అని చెప్పి ముందర దాంతో యుద్ధం చేసి దానిని సమాప్తం చేస్తుంది, ఇదాన సమాప్తం అయిపోతుంది. అలా మీరు కోడి తినేవాళ్ళు ఏ రకంగా మీరు ముందు పోవాలో ఒకసారి ఆలోచించుకోండి. దాని యొక్క ఆనవాళ్ళు మనకి ఎవరు ఉన్నాయా? రావా? ఎప్పుడు వస్తాయి? ఇప్పుడు చూస్తారా? తప్పనిసరి. సో ఇంతకుముందు పెద్దలంతా చెప్పినట్టు కాశ్మీర్ విషయంలో మనం ఆ రోజు పెద్ద మనిషి బాల్ ఠాకరే గారు, రమేష్ శెట్టి గారు చెప్పారు. బాల్ ఠాకరే గారు కాశ్మీర్లో ఒక్క యాత్రికునికి ఏమైనా కానీ, ఆర్మీకి ఏమైనా కానీ మేము ముంబైలో హజ్జుకోవడానికి అడ్డుకుంటామని చెప్పి ఆ రోజు చెప్పడం జరిగింది బాల్ ఠాకరే గారు. నేను ఇవాళ ఎన్డీఏ ప్రభుత్వాన్ని, భారతీయ జనతా పార్టీని, నరేంద్ర మోడీ గారిని అడుగుతా ఉన్నాను, అయ్యా మీరు ఆ రకంగా మీరు స్టేట్మెంట్ ఇవ్వకపోయినా పర్లేదు, కానీ హజ్ యాత్ర పోవడానికి సబ్సిడీ ఇస్తున్నారు చూడండి, అది పనిచేయండి, వీళ్ళందరూ కోపం చెప్తున్నారని మనం చేస్తా ఉన్నాను. మన డబ్బులు తింటూ, మన పాట పాడుతూ, మన యొక్క గవర్నమెంట్ నుంచి వచ్చే లాభాలన్నీ కూడా వాళ్ళు తింటూ పాకిస్తాన్ పాట మాట్లాడుతూ ఉంటారు, పాకిస్తాన్ పాడుతూ ఉంటారు. ఇది ఎంతవరకు న్యాయమో మనమందరం ఆత్మపరిశోధన చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇవాళ రకరకాల ఇబ్బందులు, పోలీస్ వాళ్ళని పక్కన చెప్పమని చెప్పి ఒక నాయకుడు చెప్తా ఉంటారు. ఆర్మీ వాళ్ళని కాశ్మీర్లో రాళ్లతో కొడతా ఉన్నారు. హిందూ సమాజం ఇక్కడనే ఉన్నా కానీ కూడా అక్కడున్న ప్రభుత్వం యొక్క గవర్నమెంట్ మనుషులైన ఆర్మీ వాళ్ళని కొట్టడం జరుగుతూ ఉన్నారు. నేను పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళని ఒక్క విషయం అడ్డదలుచుకున్నాను. ఇవాళ మీరందరూ కూడా ప్రమాణ స్వీకారం చేసి రాజ్యాంగాన్ని, మన ఫండమెంటల్ రైట్లని కాపాడమని చెప్పి మీరు ప్రమాణ స్వీకారం చేసి ఇలా ఉద్యోగంలో ఉంచారు. నేను మీకు ఒకటే కొడతా ఉన్నా, ఇవాళ గోవంతులే కానీ, అదేవిధంగా లవ్ జిహాదీ కానీ, కాశ్మీర్ విషయం కానీ, లేకపోతే ఇంకా వేరే విషయాలు అయినా కానీ కూడా మీరు అడ్డుకుంటుంటే మేము ఈ సభలు పెట్టేటోళ్ళని చెప్పి కూడా నేను మనం చేస్తా ఉన్నా. మీ డ్యూటీ మీరు కరెక్ట్ చేసినట్టే మేము ఈ సభలు ఎందుకు పెట్టుకోవాలి, మా పైన మీరు దృష్టిని పెట్టుకోవాలని మనం ఒకసారి ఆత్మపరిశోధన చేయాల్సిన అవసరం ఉంది. 30 దేవతలను మనం గోమాతలో పూజిస్తాం.
ఉన్నాయి. సత్తాగా ఈ కొట్లాటలు పంచాయతీ ఒక్క గంట సేవ చేస్తే రోజు చేసుకుని వచ్చే సత్తా శివసేనకు కూడా మనం ఇస్తాం. కాబట్టి ఇవన్నీ కూడా ఎవరిని రెచ్చగొట్టే విధానం కాదు, హిందువులపై జరుగుతున్న దాడిని మాట్లాడే వ్యక్తులుగా ఉన్నారు. కాబట్టి వీళ్ళందరూ కూడా వచ్చి ఇక్కడ మాట్లాడుతున్నారు. దేశంలో ఉన్న వివిధ రాష్ట్రాలలో ఏం జరుగుతున్నాయో వాళ్ళ యొక్క విచారాన్ని కూడా పెట్టారు. అదేవిధంగా ఫైనల్ గా ఒక విషయం చెప్పి ముగించేస్తాను. ఇవాళ తెలంగాణ మనకు రావడం జరిగింది. ఏదైతే వేల మంది పిల్లలు తెలంగాణ బిడ్డలు ప్రాణాలు త్యాగం చేసి వాళ్ళ జీవితాల అంకితంతో ఈ తెలంగాణ రావడం జరిగింది. దాని యొక్క లాభము టీఆర్ఎస్ పార్టీకి పోవడం జరిగింది. ఇది అందరికీ తెలిసిన విషయం. ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు ఇది తెలంగాణ భవిష్యత్తు బంగారు తెలంగాణ కావడానికి భగవంతుడు ఇచ్చిన మీకు అవకాశం. ఇది మీ కుటుంబ భావన కాదు, ఇది తెలంగాణ బిడ్డల యొక్క ఆత్మ కోసం మీరు వినాల్సిన అవసరం ఉన్నది. మీరు పిల్లలందరికీ ఉద్యోగం ఇస్తారన్నారు, కానీ ఒక్కసారి ఆలోచించండి. ఎంసెట్ పేపర్ లీక్ జరిగిన ఆభరణ పోయిన మీరు తెలంగాణ బిడ్డల కోసం ఏం పట్టించుకుంటారని చెప్పి ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితి ఒకసారి ఆలోచించండి. డబుల్ బెడ్రూమ్ ఇస్తారని చెప్పి మాటిచ్చారు, రైతులకు భూమిని ఇస్తా అన్నారు. ఎవరు కూడా ఇంతవరకు ఎవరికి కూడా సరిగ్గా ఏమి దొరకలేదు. ఇవాళ చెట్లు నాటుతున్నారు, చెట్లు నాటగలిగే స్థితి కాదు. లేకపోతే 150 అడుగులు జెండాలు ఎగిరేసినంత మాత్రాన దేశభక్తి మనసులో ఉన్నది. దేశభక్తి ఉన్నదంటే తెలంగాణ బిడ్డలను ఏదైతే మీరు మాటిచ్చిరో ఆ మాట మీద నిలబడి ఉండాలి, కట్టుబడి ఉండాలని చెప్పి కూడా ఈ వేదిక నుంచి ఇష్టపడడం జరుగుతారు. కాబట్టి మనమందరం మన హక్కు కోసం పోరాడాలి. మన దేశం కూడా మనకి ఇంపార్టెంట్, మన రాష్ట్రం కూడా మనకి ఇంపార్టెంట్. కాబట్టి మనమందరం అడుగు పీడించి ఎటువంటి విషయాలు జరిగినా, భారతదేశంలో ఏ విషయాలు జరిగినా భారతీయ పౌరుని లాగా నిలదీసే హక్కు ప్రతి ఒక్కరికి ఉంది. కాబట్టి మనం ముందు పోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మనము ప్రభుత్వం మీద ఒక ప్రతిపాదన పెడుతున్నాము. ఆ ప్రతిపాదన దాని యొక్క సొల్యూషన్ మీరు ఇవ్వాలి. లేకపోతే జనవరి 19 తారీఖు 2017లో చలో జమ్మూ క్యాబినెట్లో పెడుతున్నామని చెప్పి కూడా మేము చెప్పడం జరుగుతా ఉంది. ఎంతమంది దానికి బయలుదేరుతారో ఒకసారి చేతులు లేని చెప్పండి. కాబట్టి ఒక్కసారి మొత్తం చెప్పండి. రాహుల్ గారు కాశ్మీర్ నుంచి వచ్చారు, వాళ్ళకు ఆత్మధైర్యం ఇచ్చినట్టుంటుంది. నేను అంటాను, రాహుల్ గారు ఆగే బడో, हम आपके साथ हैं जब राहुल जी आप आगे बढ़ो, राहुल जी आप आगे बढ़ो, राहुल जी आप आगे बढ़ो. తెలంగాణ బిడ్డలు మాటిచ్చిందంటే మర్చిపోతారా? తెలంగాణ బిడ్డలు మాటిచ్చిందంటే ప్రాణం పోయినా పనులను మాట మీద నిలబడతారని చెప్పి మనం నిరూపించుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి రమేష్ సింగే గారు అన్నట్టు 19 తారీఖు కాశ్మీర్ పోదాము, అక్కడ ఉన్న 26 జనవరి రోజు మన యొక్క తిరంగ మతాన్ని అక్కడే ఎదుగుతామని చెప్పి కూడా మనమందరం కూడా సమర్పంగా. కాబట్టి మనమందరం ఒకటే, భగవంతుడు పుట్టినప్పుడే మన డేట్ డిసైడ్ చేసింది ఏ రోజు మనం చనిపోతామని చెప్పి. మనము గొర్రెలాగా మేకల్లాగా బతికే అవసరం లేదు. నిజాన్ని నిలదీయండి, నిజాన్ని అడగండి. మన హిందూ సమాజం మీద ఏది జరిగినా కనుక అడిగే హక్కు ఫండమెంటల్ రైట్ లో ఉన్నది. మన భగవంతుడు పూజించుకుంటే అడుగుతున్నారు. గణేశుని 15 ఫీట్లో పెట్టుకుంటారు, గణేశుడు పెట్టుకుంటే పర్మిషన్ కావాలంటారు, గణేశుడు పెట్టుకుంటే కరెంట్ని కట్టిన టీవీ అంటారు. మన వేరే వాళ్ళకి అవన్నీ లాభం కావా? వేరే వాళ్ళకు నియమాలు లేవా? ఇవన్నీ కూడా నియమాలు, అవన్నీ కూడా అందరికీ ఉండాలి. ఒక్క వర్గాన్ని ఉండొద్దు. ఒక్క వర్గాన్ని తొక్కినట్టు ఇట్లా పనిచేస్తే ఆ వర్గం పులిలే బయటికి వస్తారని చెప్పి మనం చేస్తా ఉన్నాం. ఇవన్నీ మనం దృష్టిలో పెట్టుకొని
जय श्री राम, जय श्री राम। बोलो भारत माता की जय, भवानी जय तेलंगाना, जय तेलंगाना, जय श्री राम। విజయవంతమైంది. దీని యొక్క ఎంతో మంది కృషి ఉంది. వారందరినీ కూడా శివసేన మరియు హిందూ జనజాగరణ సమితి నుండి మనం ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. దాంట్లో ముఖ్యంగా హిందూ జిల్లా నుండి ప్రతి ఒక్క హిందుత్వ సంస్థలు అందరూ కూడా సహకారం చేశారు. దాంట్లో శ్రీ ఘనశ్యామ్ యాదవ్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. మరియు శ్రీ సంజీవ్ పురోహిత్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. శ్రీ పద్మ శ్రీనివాస్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. మరియు శ్రీ భక్త హిందువులు వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. దీంతో పాటు బీబీసీ స్కూల్ డైరెక్టర్ శ్రీ తడూరి ప్రవీణ్ గారికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. మరియు విలేకరులకు, పోలీస్ బృందానికి ప్రత్యక్షంగా పరోక్షంగా పేరు పేరున సహాయ సహకారాలు అందరూ అందించిన వారందరికీ కూడా శివసేన మరియు హిందూ జనజాగరణ సమితి నుండి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. దీనితో పాటు ఇక్కడ ఫ్లెక్సీ ప్రదర్శన పెట్టాం. మనము ఏదైతే కాశ్మీర్ని మనం వీడియో చూసాం కదా, ఆ చిత్రాలన్నీ కూడా ఇక్కడ ఫ్లెక్సీ ప్రదర్శన ఉంది. దాన్ని కూడా స్వీకరించి చూడాలి. దాంతో పాటు దీనికి సొల్యూషన్ హిందూ రాష్ట్రం కావాలని మనం అనుకుంటున్నాం. కాబట్టి హిందూ రాష్ట్రం తీసుకురావడానికి సొల్యూషన్ ఓరియంటెడ్ గా మనం ఇక్కడ ఫ్లెక్సీ ప్రదర్శన ఉంది. కాబట్టి దాన్ని కూడా అందరూ చూడాలి. దీంతో పాటు ఇంకో ఒక పెద్ద ప్రచారాన్ని వెబ్సైట్ మాత్రంగా ప్రపంచ బృందానికి అనుక్షణం ప్రతి 3 గంటల ఒకసారి ప్రపంచం మొత్తం చూడాలంగా చూస్తున్నారు. దాని ప్రపంచం 3 గంటలలో జరిగిన ఒక విషయాన్ని మనం వెబ్సైట్ అప్లోడ్ చేస్తున్నాము. దాన్ని ప్రపంచం మొత్తం చూస్తున్నారు. ప్రతి నెల 10 లక్షల కంటే ఎక్కువ హిందువులు దీన్ని చూస్తున్నారు. దాన్ని చూసి హిందూ రాష్ట్రం కోసం, ధర్మ రక్షణ కోసం, దేశ రక్షణ కోసం ప్రపంచం నుండి మనకు ధర్మాలు లభిస్తున్నారు. కాబట్టి మీ అందరూ కూడా మీకు తెలిసినటువంటి స్నేహితులు, మీరు చుట్టాలకు, ఫ్రెండ్స్ కి అందరూ కూడా ఈ యొక్క వెబ్సైట్ ని చూడమని చెప్పండి. www.hindujagruti.org అనే వెబ్సైట్. దీంతో పాటు మనం ఇక్కడ నుండి పెద్ద సంకల్పంతో వెళ్ళాలి. ఈ రోజు ఎన్నో రాష్ట్రాల నుంచి మనకు ప్రభుత్వ వక్తలు వచ్చి చెప్పారు. దాన్ని ఈ రోజు మనం సంకల్పం చేసుకున్నాం. జనవరి 19, 2017 రోజున మనమందరం హిందూ జిల్లా నుండి ప్రతి ఒక్క హిందూ ఇంటి నుండి ఒక్కొక్కరంగా ఇక్కడ నుంచి ఇప్పుడు మనకి సంఖ్య వేయాల్సింది. కానీ ఎన్ని రోజుల లెక్క చేయండి. జనవరి 19 వరకు ఎన్ని రోజులు, ఈ రోజు నుండి ఆ రోజు వరకు ఒక్కొక్క రోజు ఒక్కొక్కరు ఇచ్చినా ఎంతో పెద్ద సంఖ్య అవుతుంది. వీళ్ళందరినీ మనం తీసుకొని జనవరి 19 వాళ్ళకి అక్కడికి బయలుదేరాలని చెప్పేసి ఇక్కడ పెద్ద మనం అందరం సంకల్పం చేసుకొని ఇక్కడ నుంచి బయలుదేరాం. ఇక్కడ మర్చిపోదండి. జనవరి 19కి ప్రతిరోజు గుర్తుంచుకోదాం. యోగ విషయాన్ని తెలియజేసుకుంటూ
ఈరోజు ఈ ఇందూరు నగరంలోని పన్నూన్ కాశ్మీర్ ఒక కార్యక్రమం శివసేన ఆధ్వర్యంలో జరిపించడం జరిగింది. దీనికి కాశ్మీర్ నుండి మరియు ఒడిషా నుండి మరియు ఢిల్లీ నుండి గోవా నుండి పశ్చిమ బెంగాల్ నుండి అతిరథ మహారథులు హిందూ బంధువులు వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా చేసి దేశంలో ఉన్న ప్రజలందరూ కలిసి కాశ్మీర్ హిందువుల్ని రక్షించి వారికి పునరాగమనం కల్పించడమే ఈ సభ యొక్క ముఖ్య ఉద్దేశం. ఇది తెలంగాణ మొత్తంలో ఇందూరు జిల్లాకు ఇవ్వడం శివసేన ఆధ్వర్యంలో మేము నిర్వహించే మొట్టమొదటి యొక్క కార్యక్రమాన్ని మాకు గర్వంగా ఫీల్ అవుతున్నాం. జనవరి 19, 2017లో ఇందూరు జిల్లా నుండి పెద్ద ఎత్తున కాశ్మీర్కు వెళ్ళి అక్కడ కాశ్మీర్ ప్రజలకి శివసేన తరపున మా మద్దతు తెలుపుతాము. ఇంకొకటి, ఈ రాబోయే కాలంలో కూడా ఇందూరు జిల్లాలో శివసేనని బలోపేతం చేయడానికి ప్రతి గ్రామానికి ప్రతి మండలానికి తాలూకాకి తిరగడానికి శివసేన తరపున మేము వస్తామని చెప్తున్నాము. ప్రతి ఒక్కరూ శివసేనలో జైన్ కాండి, దేశ ధర్మాన్ని రక్షించండి. ఈ కార్యక్రమానికి విచ్చేసి విజయవంతం చేసిన ప్రతి ఒక్కరి బోధన్ కార్యకర్తలకి, వేడపల్లి కార్యకర్తలకి, బాన్సువాడ, ఆర్మూరు కార్యకర్తలకి, కామారెడ్డి కార్యకర్తలకి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇందూరు నగరము ఈరోజు పునీతమైందని చెప్పేసి శివసేన ఆధ్వర్యంలో మేము విన్నవించుకుంటాం.